తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ వెంకట అప్పారావు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాష్యం విద్యా సంస్థల వెస్ట్ జోన్ ఇన్ఛార్జి ఏ శ్రీమన్నారాయణ రెడ్డి, చాంప్స్ ఇన్ఛార్జి రాణి రోజాజీ ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలను తిలకించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యకలాపాలతో పాటు సంక్రాంతిని ప్రతిబింబించే రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటం, భోగిపళ్లు, వివిధ కళారూపకాలు, హరిదాసులు, కొమ్ముదాసులు, సోదమ్మ, పిట్టల దొర వేషధారణలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు సాంప్రదాయక దుస్తులు ధరించి భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. అనగానే గుర్తొచ్చేది మన తెలుగువారు. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది రైతన్నలు, భోగి మంటలు, భోగి పళ్ళు, గొబ్బెమ్మలు, అమ్మల అమృత హస్తాలతో తయారు చేసిన పిండి వంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, ఇంకా చాలా. కానీ మారుతున్న సమాజంలో ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. మాలాంటి బుడ్డాగాళ్ళకి చెప్పడానికి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఉండడం లేదు. గడపడానికి సమయం ఉండట్లేదు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు తెలియపరచడానికి మా భాష్యం పాఠశాల వారు ప్రతి పండుగను తగ్గేదేలే అన్నట్లుగా నిర్వహిస్తూ ఉంటారు. అలా మా మిత్రులతో, ఉపాధ్యాయులతో జరుపుకోవడంలో చాలా ఆనందంగా ఉంటుంది. మన సంస్కృతి సంప్రదాయాల మీద అవగాహన కూడా పొందగలం. అలాగే మీరు కూడా మీ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పుల్లా శ్రీరాములు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్తర ద్వారం ద్వారా ఈ స్వామివారిని దర్శనం చేసిన భక్తులందరికీ అత్యధికంగా వచ్చే భక్తులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నాము. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంత నానాజీ గారు ఆధ్వర్యంలో వారి సలహాలు, సూచన మేరకు దేవాలయం వచ్చే భక్తులందరికీ విశేషంగా వచ్చే భక్తులందరూ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా ఉచిత ప్రసాదము, ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడమైంది. దాంతోపాటు 30 రూపాయలు, అతిశీఘ్రంగా 100 రూపాయల టికెట్ కూడా ఏర్పాటు చేసి భక్తులు అతిశీఘ్రంగా దర్శనం చేసుకునే విధంగా జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా స్వామివారి దేవతలు వచ్చి భక్తులకు వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. పొద్దు నుంచి స్వామివారి దర్శనానికి ప్రశాంతంగా జరుగుతుంది. సుమారు ఇప్పటి వరకు 20,000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా 20,000 మంది భక్తులు వచ్చే అవకాశం కలదని ఊహిస్తున్నాం. ఆ ఊహ దగ్గరనే అన్ని ఏర్పాట్లు చేసినాం. కావున దేవాలయానికి వచ్చే భక్తులకి అందరూ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం సేకరించి స్వామివారి ప్రభుత్వ పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకుని బుద్ధిగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. పార్టీ నమ్మకం కోల్పోయింది. 6 నెలల వ్యతిరేక మాట్లాడుతున్నారు. ఈ రోజు చేరిక చూస్తుంది. వ్యతిరేకత ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు జగన్ మాట్లాడుతుంది? జగన్ వ్యతిరేక మూట కట్టుతున్నారంటే నమ్మకం లేక అక్కడి నుంచి వస్తున్నారని విషయాలు జగన్ మాట్లాడుకోవాలి. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నుంచి ఎన్నికలు లేవు. అయినప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమం చూసి ఎన్డీఏ కోర్టు తెలుగుదేశం పార్టీ అవసరం విషయాన్ని గమనించుకోవడం చేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే ఈ రోజు తిరుపతిలో
తొక్కేసాటలో 6 ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరం. నా కుటుంబ సభ్యులకి పరామర్శించి వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ప్రకటించారు. దాదాపుగా 45 మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా సమీక్షలు చేశారు. కానీ శవ రాజకీయాలు అలవాటైంది. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకునే సంతకాలు మొదలుకొని తిరిగి దగ్గర నుంచి ఈ రోజు కూడా శవ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ ప్రతిపక్షాలు కాబట్టి సలహాలు ఇవ్వాలి, కానీ మీరు ఇచ్చే సలహాలు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగపడదని ప్రభుత్వం సంగతి కూడా ఒకసారి గమనించమని చెప్తాను. ఈరోజు ఒకసారి తీసుకుంటే విలువలు విశ్లేషణగా నిన్న మాట్లాడాడు. విలువలు విశ్లేషణ అన్నాడు. నీకేం విలువలు ఉన్నాయా? చెప్పిన మాట చెప్పారని మాట్లాడారు. నీకు బాగా గుర్తుందా? సిపిఎస్ వాగ్దానంలో ఉన్నారా అన్నా? 6 రోజులు చేసేస్తాను అన్నాడు. 5 ఏళ్ళు చేయలేకపోయాడు. 40 సంవత్సరాలు అక్కడే ఖర్చు ఇచ్చావా? 15,000 అమ్మవాళ్ళు సంవత్సరం ఎన్నిసార్లు పక్కని 13,000 ఇచ్చావు. ఎన్ని గుర్తులేదా నీకు? నీ తప్పులన్నీ చూసి నేను ఇంటికి పంపించాను, కానీ నీ గురించి చెప్పుకోవడానికి అవసరం లేదు. కానీ నువ్వు మాట్లాడే మాట కోసం గుర్తు చేస్తాను చెప్తున్నా. కూడా నేను చెప్పాను సూపర్ 6 అన్నాం. ఇవాళ మాట్లాడతాను సూపర్ 7 అంట. సూపర్ 6 లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చాం. ఆ రోజు 30 రూపాయలు పెన్షన్ 70 రూపాయలు ఇస్తూ చేశాం. 200 ఇస్తుంది నాకైతే 200 2,000 ఇస్తుంది తెలియజేశాం. ఈరోజు మళ్ళీ 2,000 4,000 దాకా తీసుకొచ్చి కూడా మేము అనే విషయం మీద తెలియజేస్తాము. 3,000 ఇస్తున్నాం. అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా ఇవ్వకుండా జేసీబీతో కూలుస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో యాడికి అభివృద్ది చెందాల్సిన ప్రాంతమని, కానీ మండల కేంద్రంలోని కుంటలో దేవస్థానానికి చెందిన స్థలాలలో అక్రమ కట్టడాలు కడుతున్నారన్నారు. అక్రమ నిర్మాణాల్లో తమ వాళ్లు ఉన్నా వదిలేది లేదని, యాడికి అభివృద్దే తనకు ముఖ్యమని మరోమారు స్పష్టం చేశారు. యాడికి ప్రజలకు విజ్ఞప్తి, ఆ కుంట నీది కాదు నాది కాదు నాయన, దేవస్థానంది. ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకుంటున్నారు. పాత రికార్డ్ ప్రకారం ఉండేటివే ఉంటాయి. ఎవరైనా సరే నోటీస్ కూడా ఇవ్వరు, ఇచ్చే పరిస్థితి లేదు. మీ దౌర్జన్యాలు మీకంతా మీ ఇళ్ల కాడుంది. అది యాడికి ముందు మంచి అభివృద్ధి రావాల్సిన ఊరది. మొత్తం అనంతపురం డిస్ట్రిక్ట్ లో తీసుకుంటే ఆ మండలానికి ఆ ఊరు యాడికి అభివృద్ధి చెందేదానికి చాలా 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 ఉంది. కాబట్టి క్వశ్చనే లేదు. జేసీబీ పెట్టి కొట్టేదే ఊరి అభివృద్ధి కోసరం, నా కోసరం కాదు. నాకేళ్ళ తండ్రి ఎవరంటే వాళ్ళు ఇష్టపడి కట్టుకున్నారో మీది కాదు సొమ్ము. తొందరలో ఇప్పుడు ఏదో కడతారు, నాకు అన్ని ఫోటోలు వచ్చినాయి. మానుకోండి. మీరు కనుక మళ్ళీ ఇప్పుడు కట్టేవాళ్ళు కడితే శనివారం, రేపు శనివారం అనుకుంటే రేపే మొదలుకొడతా. మీ అబ్బసొమ్ము కాదు, నా అబ్బసొమ్ము కాదు. ఆ దేవస్థానం ఇప్పటికీ అంతా అయిపోయింది సార్. దేవస్థానం ఉందంతా క్వశ్చనే లేదు. ఎవరైనా సరే కట్టిందే మీ ఇష్టం వచ్చినట్లు, ఏదో మాదంట మీదంట రికార్డు తీసుకురండి చెప్తారా. చూడండి, వీటికి యాడికి మొత్తం గబ్బు పట్టిస్తారు. కుంటలో మడి వదిలిపెట్టను. నా దగ్గర రికార్డు ఉంది, పైసారి ఇచ్చినది. దానికి మించి ఒక్కటి ఉన్నా కానీ జేసీబీతో కొట్టేదే. మీ ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి. ఆ ఊరు ఇంప్రూవ్ కావాలా చెప్తున్నా. దగ్గర ఫోటోలు కూడా వచ్చినాయన్నీ. ఎవరన్నా నేను చూడండి దయచేసి. మా వాళ్ళైనా ఇచ్చిపెట్టా అనుకోనే. ఇప్పుడు కట్టేవాళ్ళు నిలబెట్టండి. మీకేమైనా రికార్డు ఉంటే తీసుకురండి. మీరు కనుక మళ్ళీ రేపు పొద్దున ఒక ఇంటికే పెడితే సాయంత్రానికి బోల్కొడతా. అది సొమ్ము దేవుంది నాయన. ఊరన్నా ఇంప్రూవ్ చేద్దాం. మొత్తం తీసన్నా మళ్ళీ కడతా, తప్పకుండా చేస్తా. ఊరు యాడికి ముందుకు రావాలా. మొత్తం అనంతపురం డిస్ట్రిక్ట్ లో దానికి ఒక్కదానికే
అంతో ఇంత ముందుకు వచ్చేదానికి ఉంది. క్వశ్చనే లేదో. ఇప్పుడు పెట్టేదానికి మళ్ళీ ఇటుకే పెట్టారంటే రేపు సాయంత్రానికి మొదలుకొట్టేదే. మీకేమైనా రికార్డ్స్ ఉంటే తీసుకురండి, మేము లా ప్రకారమే పోతాం. మీకు ఏమీ లేకుండా కడతామంటే ఒప్పుకోరు. మీదే కుంటా, మీది కాదు. బరిదారు చెప్తాను, ఏమో అనుకుంటాను ఒకరు, మాకు ఇంత బలం ఉంది అంత బలం ఉందని. ఉంటే మీ ఇళ్ళ కాదు ఉండిలే బలం, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి కాపాడతాం. చెప్తానా చూడే, రేపు ఇప్పుడు కట్టే వాళ్ళందరూ నిలబెట్టాల్సిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆడపిల్లల జోలికొస్తే తొక్కి నారతీస్తా, పిఠాపురం వేదికగా ఈవ్ టీజర్లకు డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు మళ్లీ మొదలుపెట్టారు, మాజీ సీఎంపై నిప్పులు చెరిగిన మంత్రి సవిత. తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.